ఒరేయ్, కమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనకదుర్గమ్మ తల్లి. కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడైనది ఈ నగరము. జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము. మేలిన బంగారు ముద్ద పసుపు కరగలిపిన వెన్నెలము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇది ముక్తి దీపం. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. పుట్టుకతోనే అవిటిదై కాళ్ళు చేతులు కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్ల ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజారి. ఓం శ్రీ కనకదుర్గా దేవి ఒరేయ్ దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను. త్వరగా నైవేద్యం పెట్టేసేయ్. మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, తొందరగా రండి. అవన్నీ తర్వాత, అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పై నుండి జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను. మా అమ్మవు కదా, తొందరగా రా అమ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. బాగుందా? పొలం మారిందా? శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను ఉండు. అసలే ఆలస్యం అయిపోతుంది. అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఎదురా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటమేంట్రా? నిజంగానే అరిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? దౌర్భాగ్యం. ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. నువ్వు నెక్కేసి బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవే. తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను